నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ప్రాణపరాయణ దీక్షా పర్వం. కొన్ని పేర్లు కేవలం పేర్లు కావు. ఆ పేరులో ఒక నమ్మకం ఉంటుంది, ఒక నాయకత్వం ఉంటుంది. అలాంటి పేరు షేక్ అల్హర్. కావలి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు శ్రీ షేక్ అల్హర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం ఆలోచిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న మీ నాయకత్వం మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటూ మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, విజయాలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ షేక్ అల్హర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ CMD న్యూస్ టీం, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఒడ్డే శ్రీకాంత్ నాయుడు, మాది దగదర్తి. పాత్రికేయులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు ఈ సమావేశం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సమావేశం ఇదే ప్లేస్లో 5 రోజుల క్రితం దగదర్తి చెందినటువంటి మాలపాటి లోకేష్ అసత్య ఆరోపణలతో ఇక్కడ ప్రశ్న అటెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దాని గురించి మేము ముక్కుసూటిగా మాట్లాడడం జరుగుతుంది. నిజం ఇంట్లో నుంచి బయటకు వచ్చే తలికే అసత్యం ఊరంతా తిరిగిందన్న సందాగా మాలపాటి కుటుంబం దగత్తులో చేసే అరాజకాలు, అన్యాయాలు, ఘోరాలు, నేరాలు ఇవన్నీ బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఇన్ని రోజులు జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు చేసే నేరాలు, ఘోరాలు బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయని చెప్పి దాన్ని ముందుగానే పసిగట్టి దొంగే దొంగ అన్నట్టుగా నిజం ఇంటి నుంచి బయలుదేరే ముందే అసత్యం ఊరంతా చుట్టొచ్చిందన్న సామెతగా వాళ్ళు చేసే ఘోరాలు ఆ స్థాయిలో ఉన్నాయి. వాటిని కొన్ని మాత్రమే ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఆగస్టు 15వ తేదీన CBN ఆర్మీ అనే గ్రూప్లో పూరిమెట్ల మనోహర్ అనే ఒక వ్యక్తి నన్ను, నా కుటుంబాన్ని, నా కుటుంబ సభ్యులను, మరీ ముఖ్యంగా మా కుటుంబంలో ఉన్న మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా, అగౌరవంగా, అమర్యాదగా అసత్యాలను వాట్సాప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ చేసిన తర్వాత నేను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దగత్తి పోలీసులకి ఈ పూరిమెట్ల మనోహర్ అనే వ్యక్తి ఈ విధంగా అసత్యాల్లో అభియోగాలు చేస్తూ అన్యాయంగా మా కుటుంబ గౌరవాన్ని భంగం కలిగించేలా ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. CBN ఆర్మీ అనే పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ పెట్టడానికి వెనక మాలపాటి రవీంద్ర బాబు, అదేవిధంగా మాలపాటి లోకేష్, కంచెర్ల సునీల్ కుమార్, అదేవిధంగా మాలపాటి సుధాకర్ రావు అనే వీళ్ళ ప్రోద్బలంతో ఈ పోస్ట్ పెట్టాడు అని చెప్పి నేను లీగల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అది జరిగిన తర్వాత ఇప్పుడు 15వ తేదీ జరిగింది. 16వ తేదీ ఆదివారం, 17వ తేదీ సోమవారం రోజు SP కార్యాలయంలో గ్రీవెన్స్ డేకి వెళ్ళి నాకు జరిగిన అన్యాయాన్ని SP కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో SP గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. SP గారు దాని మీద ఎంక్వైరీ చేసి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సిందిగా దగత్తి SI గారిని ఆదేశించారు. ఇది తెలుసుకున్న మాలపాటి కుటుంబం వాళ్ళు చేసిన తప్పు ఎక్కడైతే బయటపడుతుంది అనే ఉద్దేశంతో సోమవారం అంటే 17వ తేదీ సాయంత్రం DSP ఆఫీస్కి వచ్చి మేము వాళ్ళ కుటుంబాన్ని కించపరిచామని, వాళ్ళ మహిళల పట్ల మేము అసభ్యకరంగా పోస్టులు పెట్టామని చెప్పి అసత్య ఆరోపణలు చేస్తూ ఈ DSP గారిని కలిసామని చెప్పి ఇక్కడ ప్రెస్ ముందుకు రావడం జరిగింది. నేను ప్రెస్ వేదికగా నేను వాళ్ళ ముక్కుసూటిగా నేను ఏమని అడుగుతున్నానయా అంటే, మీ కుటుంబ సభ్యుల్ని మేము కించపరిచేలా మీ ఏదైనా పోస్టులు పెట్టున్నామంటే అది బహిర్గతం చేయండి, అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, నా మీద చట్ట ప్రకారం చర్య తీసుకోండి, నేను చట్టాన్ని గౌరవిస్తాను, చట్టబద్ధంగా వ్యవహరిద్దాము, అంతేగాని పోస్టులు చేస్తున్నాడు అని చెప్పి అభియోగాలు చేయడం కాదు. నేను రికార్డెడ్గా చట్ట ప్రకారం నేను పోలీస్ స్టేషన్లో నాకు జరిగిన అన్యాయం మీద నేను కంప్లైంట్ చేశాను. తర్వాత ఎస్పీ గారిని కలిశాను. నేను లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను. నేను లీగల్గా ప్రొసీడ్ అయిన 2 రోజుల తర్వాత మీరు చవాకులు పేలుతూ మీడియా ముందుకు వచ్చి ఏదో జరగని దాన్ని జరిగినట్టు బూచి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు, ఇది ముమ్మాటికి తప్పు. నేను మీ కుటుంబ సభ్యుల్ని ఎప్పుడు కూడా ఏ గ్రూపుల్లో కూడా అసత్యంగా అభియోగాలు చేస్తూ అగౌరవంగా నేను ఏ మెసేజ్ పెట్టలేదు. దాన్ని నేను కమిట్ అయి ఉన్నాను. అలా ఏదైనా పెట్టాను, మీ కుటుంబంలో మహిళలను కించపరిచేలేదా మెసేజ్ పెట్టానని చెప్తే నా మీద లీగల్గా చర్యలు తీసుకోండి, దానికి నేను వెనకాడను. కానీ మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే దానికి పదే పెద్ద స్వరాలతో అడిచినంత మాత్రాన అది ఒప్పులు తప్పులు కావు. చట్టం ముందు అందరూ సమానులే. ఇది ముఖ్యమైన విషయం. ఇంకో విషయం, దగదర్తిలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి. ఒడ్డే కుటుంబం అరాచకాలు చేస్తుందని చెప్పి నువ్వు మీడియా ముందు మాట్లాడావు. అరాచకాలు జరుగుతున్నాయి.
అరాజకాలు చేసేది ఎవరో ఒక్కసారి నీకు తెలుస్తుందా? మన తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా సిసి రోడ్లు శంకుస్థాపన శిలాఫలకం వేసే శిలాఫలాలు కొట్టింది ఎవరు? మీరా మేమా? దీనికి మీ సమాధానం చెప్పగలరా? అదేవిధంగా 2025 అక్టోబర్ నెలలో మా కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న డాబా హోటల్ మీద దాడి చేసింది ఎవరు? వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోతున్న అభివృద్ధి తట్టుకునింది ఎవరు? దగదత్తిలో సిసి రోడ్లు శంకుస్థాపన శిలాఫలకం వేసింది ధ్వంసం చేసింది మీరే. దగదత్తి చెన్నూరు ఆర్ఎన్బి రోడ్డుని కోర్టు స్టేలు తెచ్చింది మీరే. అదేవిధంగా డియా ఛానల్ ఆధునీకరణ పనులు అడ్డుకునింది మీరే. ఇంకో మరో విషయం, ప్రభుత్వం వచ్చి గౌరవ ముఖ్యమంత్రిగా మన నాయుడు చంద్రబాబు నాయుడుగా ప్రమాణ స్వీకారం చేయకముందే దగదత్తిలో అరాజకం చేసింది ఎవరు? పేద ఇల్లు కూల్చింది ఎవరు? గోడలు కూల్చింది ఎవరు? ఇవన్నీ నేను నోటు మాటలు చెప్పట్లేదు, అభియోగాలు చేయట్లేదు. యాజ్ పర్ రికార్డెడ్గా పేపర్ స్టేట్మెంట్, పేపర్ ఆధారంగానే మాత్రమే నేను మీ ముందుకు తెస్తున్నానే తప్ప నా సొంత కవిత్వాలు నా యొక్క కాదు, ఏవీ లేవు. ఈ అరాచకాలని చర్మగీతం పాడాలి. అదే ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీన నా మీద, నా కుటుంబం మీద అభ్యంతరకరంగా పోస్టులు పెట్టిన విషయం మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నా. అందులో భాగంగా ఇవాళ డిఎస్పీ గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది. అదే క్రమంలో వాళ్ళు చేసిన అరాజకాలు అన్యాయాల మీద కూడా డిఎస్పీ గారికి రిప్రజెంటేషన్ చేయండి. ఆ రిప్రజెంటేషన్ డిఎస్పీ గారు సానుకూలంగా స్పందించి నేను విచారణ చేస్తాం, నేను న్యాయం చేస్తాం, మీరు ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. అదే విషయాన్ని మేము డిఎస్పీ గారి మాటలను తూచా తప్పకుండా పాటిస్తాం. అంతే తప్ప ఇంకో చిన్న విషయం అండి, దగదర్తిలో దాదాపు 200 పైచలకు పందులు ఉన్నాయి. ఇదేంటిది? ఈ కార్యక్రమానికి పందులకి ఏం సంబంధం అని చెప్తాంటే ఆ విషయం కూడా చెప్తున్నా. ఈ పందులు ఎవరైతే యజమానులు ఉన్నారో, పందుల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళ బంధువుల చేతే నా మీద సుపారీ హత్య చేయించడం జరిగింది. అందు గిఫ్ట్ ఏంటంటే దగతో వాళ్ళ పందులు మేపుకోవాలి, ఎవరు అడగకూడదు. ఈ విధమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి పందులు తీయమంటే పందులు తీనీరు, అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటారు, ప్రభుత్వ కార్యాలయాలకు పోతే దౌర్జన్యం చేస్తారు. రేపు వచ్చేస్తుంది, ఈ వారం వచ్చేస్తుంది, వచ్చే వారం వచ్చేస్తుంది, రాష్ట్ర స్థాయి పదవి వచ్చేస్తుంది. మీ అంతు తేలుస్తాం. నువ్వు అంతు తెలుగు నాయనా, మేమేం కాదనో, పదవి తెచ్చుకో, మేము కాదనో. అంతేగాని దగదత్తులో అభివృద్ధిని అడ్డుకోబాకు, అరాజకాలు చేయబాకు. ముఖ్యంగా కోరుకునేది మాలపాటి రవీంద్ర నాయుడు గారిని, అదేవిధంగా మాలపాటి లోకేష్ గారిని, అదేవిధంగా మాలపాటి సుధాకర్ రావు గారిని, కంచెల సునీల్ కుమార్ గారిని కోరుకునేది అంటే అరాజకాలు చేయొద్దు, అన్యాయాలు చేయొద్దు, మీరు తప్పులు చేసి వేరే వాళ్ళ మీద నిందలు వేయొద్దు, చట్టబద్ధంగా వ్యవహరించండి, న్యాయంగా వ్యవహరించండి, అక్రమాలు పాల్పడొద్దు. బ్రహ్మంగా కాలజ్ఞానం చెప్పినట్టు కృతయుగంలో ఉడికిన మీ పప్పులు ఈ కలియుగంలో ఉడకవు. ఇంకా గతం 40 సంవత్సరాల పాటు ఉడికిన పప్పులు మీకు ఇక దగత్తులో ఇక ఉడకవు. ప్రజలు చైతన్యవంతమయ్యారు, ప్రజలు చట్ట ప్రకారం ముందుకెళ్తున్నారు. సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఒకప్పుడు జరిగింది, ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫలానాడు వస్తాడు, వాడికి మాత్రమే ఫోన్ చేయాలనే పరిస్థితుల నుంచి ఇవాళ సగటు సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి స్వేచ్ఛగా పనులు చేయించుకునే స్థితికి ఇవాళ వచ్చింది. ఈ క్రెడిట్ అంతా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. అదే విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. లేవు, ఒకవేళ ఎలక్షన్ తప్పుడు రాజకీయాలు చేసుకునేది తప్ప మిగిలిన సమయంలో ఎప్పుడు ఇటువంటి కుట్రలు, రాజకీయాలు, కుతంత్రాలు చేసిన పాపం వాళ్ళ. ఇవాళ దగదత్తిలో పార్టీ బేస్డ్ కాదు, వ్యక్తిగత బేస్డ్తో రాజకీయాలు జరుగుతున్నాయి. వాళ్ళని విభేదించే ఎవరు అయినా కానీ వాళ్ళ దారులను అడ్డగిస్తారు. వాళ్ళ గొంతుల్లోకి నడి రోడ్లో గొంతుల మీద రాళ్ళు బాధించి ఒక రాయలసీమ సంస్కృతిని దగతికి పరిచయం చేసింది ఎవరయా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీరు కాదా? అన్నల తమ్ముల్లాగా ఉన్నటువంటి కుటుంబాల్లో చీల్చి మీ స్వార్థ రాజకీయాల కోసం కుటుంబాలను బలి చేసుకుంది మీరు కాదా? మరి ఇంకో విషయం, ఇది వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడం తప్పు, నేను అట్లా మాట్లాడను. నిన్న మీడియాని అటెస్ట్ చేస్తూ నువ్వు అన్నావే, మాలపాటి లోకేష్ ఏమన్నావు నువ్వు? మీ తండ్రి దివంగత నేత మాలపాటి సుబ్బానాయుడు గారు, అదేవిధంగా మీ సోదరుడు భానుచంద్ గారు మేము పెట్టిన మెసేజ్లకు వేధింపులకు గురై చచ్చిపోయామని అసత్య ఆరోపణలు చేశావే. కానీ నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా. మేము వేధింపుల వల్ల మీ తండ్రి చనిపోయి ఉన్నాడని నువ్వు అభియోగిస్తున్నావు కదా, సరే నీకు నాకు ఒక సవాల్. నువ్వు ప్రభుత్వానికి సిఐడి విచారణకు ఆదేశించు. నా తండ్రి దేనివల్ల చనిపోయాడు, నా తండ్రి చావు గల కారణాలు ఏంటని నువ్వు విచారించు. మేమంటావులా, మాకు అవసరంలే. నువ్వు అంటున్నావు ఏమని? మా వేధింపుల వల్ల చనిపోయాడు అని మా మీద అభియోగాలు చేస్తున్నావు. కాబట్టి నేను చెప్తున్నా, ప్రభుత్వాన్ని నువ్వు కోరు, మన ప్రభుత్వం నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలా మాలపాటి లోకేష్ వాళ్ళ తండ్రి మృతి మీద విచారణకి ఆదేశిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రభుత్వం కూడా దాన్ని పూర్తిస్థాయిలో విచారణ చేయాలని నేను కోరుతున్నా. నువ్వు ముందుకురా. ఎందుకు అవాస్తవాలు మాట్లాడతావు, అసత్యాలు మాట్లాడతావు? ఇది సబబు కాదు. గ్రామాల్లో రోడ్ల మీద మన కంచి స్తంభాలు నాటించడం, మీరు వాళ్ళతో జరుగుతున్నారు కదా.
మీరు తెలుగుదేశం పార్టీ తిరుగుతున్నారు కదా. అవునాయా, ఇక్కడ పార్టీ శాశ్వతం, ఊరు శాశ్వతం, ఊరిలో ప్రజలు శాశ్వతం, అభివృద్ధి శాశ్వతం. నువ్వు నేను శాశ్వతం కాదు. నీ ఈ అశాశ్వతమైన మాటలు నువ్వు మాట్లాడొద్దు. పార్టీయే శాశ్వతం. ఇవాళ నువ్వు హీరో అయినా నేను హీరో అయినా నేను ఇక్కడ మాట్లాడే శక్తి నాకు ఇచ్చిందైనా కానీ పార్టీ తప్ప వ్యక్తిగత అవకాశాలకి లేదు. అధిష్టానాన్ని మా యొక్క ఈ అభియోగాలన్నింటినీ కూడా బూచిగా చూపించి నువ్వు ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావు. అధిష్టానాన్ని సెంటిమెంటల్గా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నువ్వు ఇవన్నీ కూడా చూపించి నీ పబ్బం గడుపుకోవడానికి, నీ ఉనికిని కాపాడుకునేదానికి నువ్వు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావే తప్ప వాస్తవాలు లేదు. మేము గౌరవ అధిష్టానాన్ని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ అన్న గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక నిష్పక్షపాతమైన 2-3 సభ్యులతో విచారణ చేయించండి, ఆధారాలను పరిశీలించండి, ఎవరు అక్రమాలు చేస్తున్నారో యాక్షన్ తీసుకోండి అని కోరుకుంటూ, మరో ముఖ్యమైన విషయం, ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా ఈ నెలాఖరులో నాకు పోస్ట్ వస్తుంది, ఈ వారంలో నాకు పోస్ట్ వస్తుంది అని చెప్తున్నావు. నాయనా, నీకు పోస్ట్ వచ్చే సంతోషం, మేము ఏం బాధపడం. నువ్వు పోస్ట్ వస్తుంది, కానీ నువ్వు పోస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళంతా చూస్తున్నావు, చేయి నాయనా, కాదని చెప్పడం లేదు. కానీ దగదత్తి ఊరు అనేది ఒక పెద్ద సిటీ ఏం కాదు నాయనా, ఒక చిన్న ఒక మండల హెడ్ క్వార్టర్ వీధిలో నువ్వు అతివేగంగా కారు నడపొద్దయ్యా. గవర్నమెంట్ ప్రభుత్వ వాహనం అని చెప్పి ప్రభుత్వ బోర్డులు పెట్టుకొని ప్రభుత్వ సైరన్తో నువ్వు ఇష్టానుసారం వాహనం తోలొద్దు నాయన. అలా నువ్వు మితిమీరిన వేగంతో నీ వాహనం తోలి ఏదైనా జరగడానికి జరిగితే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఎందుకోసం అంటే నీ వ్యక్తిగత వాహనం మీద ప్రభుత్వ వాహనం అని తాటికాయ అంత అక్షరాలు వేసుకొని ప్రభుత్వ బోర్డులు పెట్టుకొని చేస్తున్నావు నాయన. నీకు పదవి వచ్చినప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకు పదవి ఇస్తే అల్లే బోర్డు పెట్టుకొని, కానీ లేని బోర్డులు మీరు తగిలించుకొని, లేని కిరీటాలు నెత్తిన పెట్టుకొని అది ఊళ్ళో చేయొద్దు నాయన. నీకు దగదత్తులో కారు పోతుందంటే పోయిన 5 నిమిషాలు, రాను 5 నిమిషాలు ముందు జనాలు భయపడిపోతున్నారు నాయన. చిన్నపిల్లలు రోడ్ల మీద రావాలంటే భయపడిపోతున్నారయా. సైకిల్ మీద రావాలంటే సైరన్ వేసుకొని దగదత్తి గ్రామ వీధిలో నువ్వు తిరగొద్దని, ప్రభుత్వ బోర్డులు పెట్టుకొని నువ్వు గ్రామాల్లో సంచరించొద్దని మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నా అంటే అది ప్రభుత్వానికి చెడ్డపేరు నాయన. అది తగదు. ఒకవేళ మీ సొంత వెహికల్కి తాటికాయ అక్షరాలతో ప్రభుత్వ వాహనం అని చెప్పి బోర్డులు పెట్టుకోవడం సబబు కాదు. చట్టం రద్దుతో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కూడా అది నేరం. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గుర్తుంచుకొని చట్ట ప్రకారం నడుచుకున్నాం. మేము ఏదైనా చట్ట వ్యతిరేకంగా చెప్తే నేరాలు, ఘోరాలు, అరాచకాలు, అన్యాయాలు, మొట్టాలు, ఏదో గ్యాంగ్ అని చెప్పడం కాదు నాయన. మేము చేసిన ఏదైనా ఉంటే మీడియా ముందుగా కానీ పోలీసులు రిటర్న్గా ఇవే తప్ప అసత్యాలు ఆరోపించొద్దు, అభియోగాలు చేయొద్దు. మాకు రాజకీయాల్లో మీలాగా వెనకుండి నడిపించే షాడో నాయకులు మాకు ఎవరు లేరు. మాకు గాడ్ ఫాదర్ కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ అనే మా గాడ్. మా ఎజెండా పార్టీ, మా ఎజెండా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తే తప్ప మా వ్యక్తిగత ఎజెండా లేదు. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే. దగదత్తి మండలం తెలుగుదేశం పార్టీ కంచుకోట, బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న మండలం, బలహీనమైన నాయకత్వం ఉన్నప్పటికీ కూడా బలమైన క్యాడర్ ఉన్నారు. నేను లేకపోయినా ఇంకో లేకపోయినా దగదత్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఉంటాయి. ఇది గ్రహించి రాజకీయాలు చేయాలి తప్ప మా వాపుని బలుపును వాపుగాను చేసుకోవద్దు నాయన. అది తప్పు. ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరోసారి ధన్యవాదాలు తెలియదు సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.